రాజేష్ శాస్త్రి. మీ అందరికీ విషయం తెలుసు. అయితే నేను ఇక్కడ ఎక్కడున్నాను తెలుసా? టీఎన్సీ మీడియం హై స్కూల్ దగ్గర ఉన్నాను. ఎందుకు వచ్చాను ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే పిల్లలకి పోస్ట్ సెషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి, పీటీకేబీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మేము 9th క్లాస్ వాళ్ళకి హౌ టు ఓవర్కమ్ యాంగ్జైటీ, హౌ టు గెట్ ద పాజిటివ్ అప్రోచ్ అన్న విషయాన్ని సబ్జెక్ట్గా చెప్పడానికి వెళ్తున్నాం. మీ అందరూ ఆశీస్సులు కోరుకుంటూ మీ రాజేష్ శాస్త్రి. రాజేష్ శాస్త్రి, నేను కాస్మిక్ వర్క్ నుంచి వచ్చాను. క్వాలిఫైడ్ విత్ మాస్టర్స్ ఇన్ కామర్స్ అండ్ నేను పెప్సీలో జాబ్ చేస్తున్నాను. ఓకేనా? పెప్సీ గురించి తెలుసు ఓకే, నేను అక్కడ జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెక్స్ట్ 45 minutes ఎగ్జామ్ ఫియర్ అనే విషయం మీద, యాంగ్జైటీ మేనేజ్మెంట్ మీద మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఈ యాంగ్జైటీ దేని వల్ల వస్తుంది? మనకి రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే మీకు ఎక్కడికక్కడ భయం, అలాగే ఇంట్లో భయం, బయట ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటారు భయం, ఇలా రకరకాల భయాలు ఉంటాయా ఉండవా? ఉంటాయా? సో ఆ భయం పోగొట్టుకోవడానికి నాకు తెలిసి నేను ప్రాక్టీస్ చేసిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్లీ ఎగ్జామ్ సీజన్లో రిజల్ట్స్ వచ్చే ముందు ఆ నెలల్లో ఏబీ సేల్స్ ఉంటుంది. ఎందుకంటే భయం జరుగుతుంది. కానీ 10th క్లాస్ చదివే పిల్లలు 10th ఎగ్జామ్ రాసిన తర్వాత టెన్షన్ ఉంటుందా ఉంటుందా? ఓకే, సో మన ఇంట్లో ఉంటుంది అమ్మో డాడీ నేను సినిమాకి వెళ్తాను, రిజల్ట్స్ రాని తర్వాత చదువు అంటారా? సో ఎగ్జామ్స్ నుంచి రిజల్ట్స్ వచ్చేంత వరకు మనకి ఏదో ఉండదు, యాంగ్జైటీతో ఉంటుంది. రైట్? The mood is nice, expectations are high, and the pressure of the students is peaks వెళ్ళిపోతుంది మా భయం. అండ్ మన దేశంలో యంగ్ మైండ్స్ కి చాలా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎట్లా చెప్పండి, బాగా చదువుకో మంచి ర్యాంక్ వస్తేనే, మంచి మార్కులు వస్తేనే మీకు మంచి సీట్ వస్తుంది, మంచి పెయిడ్ సీట్ వస్తుంది, మంచి పెయిడ్ సీట్ వస్తేనే మంచి స్కాలర్షిప్ వస్తుంది, మంచి స్కాలర్షిప్ వస్తేనే మంచి జాబ్ వస్తుంది. ఇట్లాగైనా చెప్తారు మనకి. కంపారిజన్స్ కూడా మీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, మీ అక్క బాగా చదువుతుంది, మీ అక్క నువ్వు చదవట్లేదు, అలా అబ్బాయి బాగా చదువుతుంది, ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు అనే కంపారిజన్స్ మనకి రెగ్యులర్ గా వస్తుంటాయి. సో మనకి ప్రెజర్ ఎప్పుడు సో ఇంటెన్స్నెస్ వల్ల కొంతమంది చదివింది కూడా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామినేషన్ లో మర్చిపోతారు. అవునా కదా? ముందు రోజు 2-3 మంది ప్రిపేర్ అయిపోతాం, అన్ని సబ్జెక్టులు రాసేసుకుంటూ చదివేసుకుంటాం, బండి మీద వస్తూ వాటర్ చదివేసుకుంటాం, ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ ప్లాన్. అవునా కదా? సో ఇవన్నీ దేని వల్ల వస్తాయి? స్ట్రెస్ వల్ల. ఈ స్ట్రెస్ వల్ల పిల్లలు మీకు చెప్పకూడదు, మర్చిపోతాం, టెన్షన్ మర్చిపోతాం. అండ్ కొంతమంది రిజల్ట్స్ మనకి ఫేవర్ గా రాకపోతే కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అవునా? సో మనకి ప్రస్తుతం ఇక్కడ డిస్కస్ చేద్దాం అంటే ఏ టైప్ ఆఫ్ ప్రెషర్స్ మనకు ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయని చెప్తాను. సొసైటల్ ప్రెషర్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. అవును, మీరు ఎంతమంది ఇంగ్లీష్ వచ్చారు చదవగలరా సార్? భారత్ ఎవరైనా ఒకరు వస్తారా చదవడానికి? ఇల్రా ఎవరు వస్తారు? సార్ భారత్ బెండు సొట్టిడిచిడు ఏడు రకాల ప్రెషర్స్ మన మీద ఉండేవి. డిస్కస్ చేద్దాం.
సొసైటీ ప్రెజెంట్ ఎక్స్పెక్టేషన్స్ సొసైటీ ప్రెజెంట్ ఎక్స్పెక్టేషన్స్ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మనకుండే ప్రెజర్ నీ బంధువులు అవునండి నీ పక్కన అవునండి నీకు ఎన్ని మార్కులు వచ్చాయి బిల్డింగ్ వెళ్తారా అందరూ బిల్డింగ్ ఏమన్నా ఫంక్షన్ బర్త్డే పార్టీకి వెళ్తారా వెళ్ళగానే ఏం చేస్తున్నారు అడుగుతారు వెళ్ళగానే ఎన్ని మార్కులు వచ్చాయి నడుస్తారు ఎలా చదువుతున్నారు అడుగుతారు అడుగుతారా పిల్లలు దూరం వచ్చాను కదా నేను కూర్చోవే పక్కింటి వాడు ఎదురింటి వాడు అందరూ కంపారిజన్ చేస్తున్న అడుగుతారు సో ఆ కైండ్ ఆఫ్ ప్రెజర్ మన పెంచుతుంది అది సొసైటీ ప్రెజర్ అండ్ పేరెంటల్ ప్రెజర్ మీ ఇంట్లో అక్క చెల్లి తమ్ముడు అని ఏముంటే వాళ్ళు బాగా చదువుతున్నారు వీళ్ళు బాగా చదువుతున్నారు ఆడికి మార్కులు వస్తున్నాయి తక్కువ మార్కులు వస్తున్నాయి ఎందుకన్నా కంపారిజన్ పేరెంట్స్ తీసుకొస్తారు అలాగే పేరెంట్స్ కి సైకలాజికల్ ప్రెజర్ చాలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే మా పిల్లలు బాగా చదవాలి ప్రెజర్ పెడతారా ప్రెజర్ అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందంటే పూర్తిగా మార్కుల మీదే ఆధారపడి ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా 100 మార్కులు రాకపోతే అంతకన్నా తక్కువ వస్తే ఇంకెందుకు పనికిరాదు అని ఒక రకమైన ఇంప్రెషన్ ఉంది పిల్లలు అలా కాకుండా ఎలా ఉంటుందని తర్వాత డిస్కస్ చేద్దాం కానీ ప్రస్తుతం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఓన్లీ మనకు వచ్చిన మార్కుల మీదే ఆధారపడుతుంది నీకు వ్యక్తిగతంగా ఎన్ని తెలివితేటలున్నా సరే నేను కొలమానం పెట్టాలంటే ఓన్లీ మార్కులు మాత్రమే ఆ ప్రజలు మన మీద చెప్తాను నీకు లెక్క అలాగే ఎమోషనల్ సపోర్ట్ సరే ఇంకే సపోర్ట్ సరే ఓకే ఇందులో తక్కువ వచ్చాయి పర్వాలేదు నెక్స్ట్ టైం బాగా చేద్దాం ఇంకా బాగా చేద్దాం అని చెప్పేసి ఎవరైనా చెప్తారా లేదు ముందు వారేసి చదువు అవునా మీ డాడీ మిమ్మల్ని ఎవరు ఎక్కువ కొడతారు మమ్మీ డాడీ అమ్మ చేతులు దెబ్బలు తింటారు ఇప్పుడు దాకా సిగ్గలేదు వరద పెట్టుకో తెలీదురా చింటూ సార్ దేనికి అడిగి జరిగిపోయా కెమెరామ్యాన్ తినండి అలా అన్నం కోసం కొట్టేసుకుంటారు సార్ నీకు అప్పుడు తీయడిపోయి మటన్ ఈ పాయింట్ ఒక్కసారి మొత్తం జాగ్రత్తగా వినండి నువ్వేం చేసావు నీకు అప్పుడు తీయడు నువ్వేం చేసావు నువ్వేం చేసావు అని అడిగింది ఐస్ క్రీమ్ వాళ్ళు అలాంటి దానికి కూడా ఉద్యోగం ఉంది అంటే మార్కులు ఒక్కటే కాదు మార్కులు చదువు ఒకటే కాదు ఒక పట్టుకొని 10th పాస్ అవ్వని పోలీస్ కానిస్టేబుల్ అయిపోయి చదవకూడదు ఓకే అలా కావాలంటే డబ్బులు కూడా వేయించాలి there is alternative careers చదువు ఒక్కటే గ్రామటికల్ కాదు కానీ చదువు చాలా ఇంపార్టెంట్ అక్కడ తక్కువ మార్కులు వచ్చాయని వేరే ఏదో చేసుకోవాలని దయచేసి ఆలోచించండి చదువు ప్రైమరీగా మనకి కావాలి కానీ చదువు ఒకటే ఎండ్ కాదు ఇంకా ఆల్టర్నేటివ్ కెరీర్స్ చాలా ఉన్నాయి అందువల్ల బాగా చదువుకుందాం
చదువు నుంచి నేర్చుకుంటాం, ఆల్టర్నేటివ్ కెరీర్స్ చూసుకుందాం. అంతేగాని దాని గురించి మనం ఐఎన్టీసీ పెన్షన్ తీసుకోవద్దు. ఓకే, ఎగ్జామ్ పేరు పోవడానికి మచ్చా సొల్యూషన్స్ కూడా చెప్తాను. సొసైటీ పరంగా ఉన్న సొల్యూషన్స్ నేను చెప్తాను. ఒకసారి 2 నిమిషాలు ప్లీజ్. Parents and teachers should create a safe and open environment where students feel మీకు ఏమైనా ఫియర్ కానీ టెన్షన్ కానీ ఉంటే మీ పేరెంట్స్కి ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. మీ పేరెంట్స్కి ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు? అరే నాన్న, శివ నాన్న, చెప్పుకున్నా నీకే కడాలి సార్ క్యారీస్ తింటున్నాడు పొట్టోడా ఎలాకంత ఉన్నాడు సార్ ఆడు చెక్కిలు సార్ చదవడు సార్ ఇల్లురా పొట్టి ఎలక పొట్టి ఈ దెబ్బ కటింగ్ ఈడిది ఇప్పుడు ఎవడరా క్యారేజ్ వాళ్ళదా నాకు ఇది రావట్లేదు, నాకు పెట్టించండి, నాకు ఇది కావాలి, నాకు ఇది చేయించండి, అలాంటి టెక్స్ట్ బుక్ కావాలి, నాకు ఇది చేయించండి అని ధైర్యంగా ఎంతమంది చెప్తారు? లేదు చెప్తండి. అలాంటి అట్మాస్ఫియర్ అందరికీ రావాలి. గుండు బెండ్ సిద్ధెలగండు బొక్కడ ముక్కు వెళ్ళే కనబడుతుంది మార్పు వస్తేనే కాదు, వేరేనప్పుడు కూడా నువ్వు కూర్చోరే అవుడే డిస్కస్ చేసుకున్నాం కదా, ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్ చుండు నీకు వెయ్యలేదు మీరు హాస్పిటల్కి ఎంతమంది వెళ్ళుంటారు? హాస్పిటల్ డాక్టర్ అప్పుడే చూడాలి, డాక్టర్ కాకుండా పక్కన నరసులు నరసులు సపోర్టింగ్ స్టాఫ్ ఏ కూడా కెరీర్సే కదా. డాక్టర్ అందరినీ మూర్తి కూడా అడిగి మూర్తి కూడా జరగదు మూర్తి తర్వాత వచ్చాడు నన్ను అడిగాడితే డబ్బులు ఉన్నాయి ఏ కూర్చోండి రా ఇప్పుడు మనం చదువుకునే విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకి ఐడెంటిటీ తగ్గడానికి అవకాశం ఉంది. అది మీ ఇంటి డైలీ కండిషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. సో నాకు తెలిసింది అన్నింటిలో ఎక్స్పెక్ట్ చేసేవి చెప్తారు, అది మీకు అనుకూలంగా మీరు మార్చుకోండి. క్రియేట్ ఏ రియలిస్టిక్ స్టడీ టైం టేబుల్. ఈరోజు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 7 సబ్జెక్టులు ఉన్నాయా? 8 ఓకే, 8 సబ్జెక్టులు ఒకే రోజు చదివి వేసుకోవాలా కదా. అందుకని మనం ఏం చేద్దామంటే కొద్ది కథం తీయాలి ఏమది డైలీ ఓకే. మీకు ఉన్న సబ్జెక్టులన్నీ ఎవరు చెప్తారు? సార్లు సబ్జెక్టులు ఫెయిల్ ఎవరు? ఆడోడంట ఆడోడంట కడాలి నువ్వంట్రా గుండు చూడండి ఆడ పొరగట్టి ఫుల్ ఒక నిమిషం ఇది పూర్తిగా కరెక్ట్గా చెప్పడం లేదా మీరు చూసి చెప్పండి. చెప్పిన తర్వాత చెప్పండి. ఇప్పుడు కాదు, ఎన్ని సబ్జెక్టులు వస్తాయి కదా. ఎన్ని కావాలయ్యా? బాగా కడాలి అనుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్ అందులో పెద్ద ఆన్సర్లు ఏంటి, చిన్న ఆన్సర్లు ఏంటి, కాంప్లెక్స్ క్వశ్చన్ ఏంటి, షార్ట్ టైం క్వశ్చన్ ఏంటి, షార్ట్ లిస్ట్ చేశారు. ఓకే, ఒక రోజు జోగ్రఫీ, ఒక రోజు బయాలజీ, ఒక రోజు మ్యాథ్స్, అట్లా టైం టేబుల్ రెడీ చేసుకోండి.
ఆ టైం టేబుల్ లో ఉండకపోవచ్చు, ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదో మీ వర్క్ మీ క్లాస్మేట్ తీసుకెళ్ళారు, ఆ రోజు చదువుకోవడం కవర్ చేసుకోండి. బట్ ఒక షెడ్యూల్, ఒక ప్రిస్క్రైబ్డ్ షెడ్యూల్, మీరందరూ యూనిఫామ్ వేసుకుని ఎలా డిసిప్లిన్కి వచ్చారో ఈ రోజుకి ఈ సబ్జెక్ట్ విషయాన్ని ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకుని మ్యానేజ్ చేసుకోండి. ఓకే, ఈరోజు జాగ్రఫీ మీకు 3 పాటలు అయ్యి ఆల్రెడీ మీకు 3 పాటలు అయ్యి ఫస్ట్ సెమిస్టర్లో. ఓకే, ఆ 3 మనకు వచ్చేయలేదా అట్లా టైం టేబుల్ యూటిలైజ్ యాక్టివిటీస్ కావాలి. ఇంక్లూడ్ లాంగ్ డెఫినిషన్ బై 30%. ఇలా మీరు చేస్తా ఉంటే మీకు 50% మెమరీ ఇంక్రీజ్ అవుతుంది. హాయ్ గాయ్స్, ఈడ కన్నుడు సబ్జెక్ట్ బెన్నుడు. అలాగే మీ సార్లు అడిగితే సరే మీకు 30 రూపాయలు. 30 రూపాయలు ఇంటి పని నేను ఇప్పుడు తీసి ఇదిగో ఇంకో గడం ఇప్పుడు కేక్ తీసుకుంటాను. ఏమైతే ఎస్ఎస్ ఉన్నాయో పెద్ద పెద్దవి ఎక్కువ మార్కులు ఏమైతే రాస్తామో అంటే మనం జనరల్ గా స్టూడెంట్ గా ఏం చేస్తామంటే 5 1 మార్కులు రాస్తే కొద్దిగా 10 అన్న మాత్రంలో పెద్ద అవుతారు. పెద్దవి 10కి 9 వస్తే ఎక్కువ, చిన్నవి వస్తే చిన్నవి తక్కువ వస్తే ఎక్కువ. టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఎగ్జామ్ టైంలో. సో అందులో ఏంటంటే మన ప్రైమరీ ఫోకస్ పెద్ద క్వశ్చన్ మీద పెట్టేస్తే చిన్న క్వశ్చన్స్ కరెక్ట్గా ఎప్పుడైనా రాసేయచ్చు. ఓకేనా? ఇది నా సలహా. అకాడమిక్ ప్రాక్టికల్ ఐఐటి సెకండ్ కొద్ది మీకు వచ్చింది కల్టివేటింగ్ ఏ సివిలియన్ మీలో మీరు చేసుకోగలరు. మొన్న అందరం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి 8 నుంచి 9 వచ్చినప్పుడు డబ్బులు చేతులు సరే కదా చిన్న స్కిట్ చేయొద్దు. ఓకే, చిన్న స్కిట్ చేయొద్దు. వీడికి ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయి. ఓకే, ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయి అనుకో. ఇన్ కేస్ ఫెయిల్ అయిపోతే మళ్ళా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తావు అంటే నీకు పాజిటివ్ థాట్ రావాలి. ఎలా చేస్తావు? నీకు తక్కువ మార్కులు వచ్చాయి, నెక్స్ట్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. సో నీకు నువ్వు ఎలా మోటివేట్ చేసుకుంటావు? ఎలా? ఓకే, నేర్చుకుంటాను చదువుతాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. ఓకే, తక్కువ వచ్చాయి అది సెల్ఫ్ టాక్. ఓకే, సోషల్లో తక్కువ వచ్చాయి, ఓకే ఎందులో తక్కువ వచ్చాయి, ఆన్సర్ నేను రాయలేకపోయాను తెలుస్తుంది కదా. ఆ తర్వాత సెల్ఫ్ టాక్. నీతో నువ్వు మాట్లాడు, నీ పేరు నువ్వు తెప్పించు. 50 మార్కులకి 20 మార్కులు వచ్చాయంటే 30 మార్కులు తక్కువ వచ్చింది. ఆ 30 మార్కులు ఆ 30 మార్కులు ఎక్కడ స్కోర్ చేయాలంటే నీలో మాట్లాడుకొని ఓకే పేపర్ తెప్పించుకొని చూసుకొని మార్కులు వాడికి వస్తాయి నీకు వస్తాయి. నీకు రావంటే ఏం చేయాలి? నీలో నువ్వే క్వశ్చన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ టాక్. నీతో మీరు మాట్లాడుకుంటున్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటారో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, కానీ మీకు తెలియాలి, మీకు తెలియాలి. లిమిట్ సోషల్ మీడియా కంపారిజన్. జనరల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఆర్టిస్ట్ రాగానే నేను అట్లా ఫోటో తీసి స్టాటస్ పెడతాను. సో ఈ సోషల్ మీడియాని వాడుతున్న ప్రకారం వాడుకోవాలి, కానీ ఓవర్ యాక్టివిటీకి దారి తీసేలాగా దయచేసి వాడదు. మైండ్ఫుల్నెస్ అండ్ బ్రీతింగ్. ఓకే, నౌ మీకు అందరికి ఎన్ని బుక్లు? ఇంటికి వెళ్ళరా నువ్వు? ఇంటికి ఒకే ఒక నోట్స్ ఉంటుంది కదా. ఆదదే ఆదే ఆదదే కాండంలే What happens is the breathing exercise.
10 నిమిషాల పాటు 5 నిమిషాల పాటు మీ శ్వాస మీద మీ కంట్రోల్ ఉంటే మీ శ్వాస మీద మీ కంట్రోల్ మనకి 90 మార్కులు వచ్చే ఎక్స్పెక్టేషన్ ఓకే, కానీ 90 మార్కులు రావడానికి దాని సరిపడా హోంవర్క్ చేయాలి. అది మీ వల్ల కాదు. ఇంద్ర శైలు వెళ్ళిపోయారు. టైం పడుతుంది. సో మనం ఎలా డిబేట్ చేసుకుందాం అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఇదే చేయండి అని చెప్పట్లేదు. 100కి ఓకే ఈ సెమిస్టర్ 60 చేసుకుందాం, నెక్స్ట్ టైం 30 చేసుకుందాం. సార్ మై నేమ్ ఇస్ సరియన్ రా. భయ్ హరియా అపరిచితుల్లాగా అవుతున్నాడు. నించరా బాబు, ఎట్లా సార్ తన నించో ముందు కూర్చోరా. కెమెరామెన్కి లమ్మనిచ్చాడు వెళ్ళి. పిచ్చుకున్నాను చూడండి రా, నీకు మళ్ళీ తిరిగాం అనుకో చిన్న తిడతాను. తిరిగిన వాళ్ళు దెంగండి సొల్ మాటలు వచ్చేస్తున్నాయి. మంచి కొడుకు మాట్లాడు అనేది రాడు. పక్కన తొంగ నిద్రపోవడం మాత్రమే ఖచ్చితంగా దానికి ఒక టైం టేబుల్ ఉండాలి. ఓకే, బ్యాలెన్స్ న్యూట్రిషన్. మీరు తినే ఫుడ్ కూడా ఆరోగ్యవంతంగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీలో ఎంజైమ్స్ అన్ని బాగా పనిచేస్తాయి. దాని ప్రకారం మీరు హ్యాపీగా మీకు స్టమక్ అప్సెట్ అయితే ఫుడ్లో పరిగెడతారా? అవునా? సో మంచి ఫుడ్ తింటే మంచి ఆరోగ్యం ఉంటే మంచి తెలివితేటలు వస్తాయి. ఇప్పుడు మీరు బ్రెయిన్ షేప్ అంటే తెలుసు సార్ ఆటో అబ్బాయి తిరుగుతున్నాడు అలా. బ్రెయిన్ షేప్ ఎంత తెలుసు? ఓకే, బ్రెయిన్ మధ్యలో ఇట్లా గ్యాప్స్ ఉంటాయి కదా, అందులోంచి సగం బ్రెయిన్ లెగిబా నాకు ఇచ్చాడు మళ్ళీ అన్న తెస్తాడు. ఎందుకు మళ్ళీ ఎవరు తీయట్లే తిరుగుతున్నారు అలాగా. వాళ్ళకి తీసుకుని నీళ్ళకి తీసుకుని ఆడు మనకి ఇచ్చాడా వాళ్ళకి తీయడానికి ఇచ్చాడా? నాకు పిల్లల్ని చూస్తే పిచ్చి కోపం వచ్చేస్తుంది. స్లేట్ పెన్సిల్ తీయండి. ఏ గడం గారు పెన్సిల్ తీయండి. కింద నేలాడుతుందా? బ్యాగ్ ఉందా? కోల్లెట్కి అది కోల్లెట్టుకో. 4 digits. పొడవెట్టుకో అయితే తాత తను తాత పొట్టి రా పొట్టి అని పిల్ల ఫస్ట్ పెంచోడిది ఫస్ట్ పెంచోడు సోలా లైఫ్ సెట్ ప్రొటెక్ట్ చేసుకోకపోతే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ఆ తర్వాత వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. వాటర్ రెగ్యులర్గా తీసుకోండి, డిహైడ్రేట్ అవ్వకండి. ఇప్పటి నుంచే మీ హెల్త్ కాపాడుకోవాలి. మీ హెల్త్ గురించి ఎవరు కాపాడుకుంటారు? మేము. ఎవరు బాధపడతారు? బెండ్ నేను ఇంటికి सर आप ला यार हो गया
శ్రీమన్నారాయణ వద్దులకి సార్ రాజు పిల్ల ఆపేమని తాపేస్తున్నా నాకు ఎందుకో బాగా సార్ చెప్పుకో సార్ 50 బదులు నేను చేస్తాను సార్ అని చెప్పు మరి అందుకే రా చెప్పండి రా కష్టం వాగడు 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 సార్ 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 ఐస్ క్రీమ్ బాయ్ ఐస్ క్రీమ్ వచ్చా ఇలా అక్క పేరు సునీత ఇచ్చేదవా భలే కొన్నాడు బే టే బిర్యానీ బిర్యానీ తింటాడు మనం గుద్దేతండ్రు చింటూ కుక్క చిన్నుడు బలి చూస్తున్నాడు రా సార్ విజిలా సార్ మాట్లాడరా సార్ ఒక బెండు మూయిరా ఒక బొక్క మూయి బా తీయిపోతే అలాగే కదుపుక అలాగే నీకు అప్పుడు తీయండి అమ్ము అరే అన్న కొత్త ముట్టుకాడరా అలా 8 o'clock 8:30 బాతొక 12 కానీ అలారం పెట్టుకున్న తర్వాత స్నూజ్ చేయకుండా చెప్పిన టైంకి ఆన్సర్ టైంకి వెళ్ళండి మీరు లెక్కలుతారో లేదో దాని ప్రకారం వెళ్ళండి లేకిన్ తర్వాత స్నూజ్ రా గుండు చూడక నీకు ముట్టుగా ఎడతాను లెగ్గిపోయి నీ గుండు పళ్ళు వెనక్కి సత్యనారాయణ ఇంట్లో ఓకే దుప్పటి కప్పుకొని పడుకుంటారు అందరూ ఓకే అప్పుడు పడపడలో పరిగెడతామా అమ్మ కప్పు చెప్తామా పరిగెడతాం అవునా ఈసారి నీకు ఏం చేస్తారంటే ఈ మార్పు మీలో మార్పు తీసుకొస్తాను మీ పేరెంట్స్ తెలియజేయాలి లేకగానే ఆ బ్లాంకెట్ తీసేసి ఫోల్డ్ చేసేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేయండి చేస్తారా తీరా నాచే ఆ బ్లాంకెట్ మళ్ళా పడుకో మళ్ళా పడుద్దాం సో అందుకని దాన్ని మళ్ళీ పెట్టేసి ఇది మన మైండ్ చెప్పిన కూర్చొని మళ్ళీ పెట్టేసి పడతాం
ఓకే సో నెగిటివ్ ఎనర్జీ అనేది హోల్డ్ అయిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ తర్వాత డీప్ ఎక్సర్సైజ్ ఇలా వేలు పెట్టుకొని ఇలా వేలు పెట్టుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ 10 టైమ్స్ చేసుకోండి చేయడం వల్ల ఏంటంటే మీరు చదవడానికి కొంచెం ఫోకస్ వస్తుంది మీకు ఫోకస్ వస్తుంది ఫోకస్ రాగానే మనం చదువుతున్నవన్నీ మన బ్రెయిన్ లో శ్వాస బాగా చందు చందు చిండు చిండు ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక 5 నిమిషాలు సార్ తీయలా మీకు తెలుసు తక్కువ పర్సెంట్ తెలుసు సో దాని గురించి టెన్షన్ పడద్దు ఎగ్జామ్ కాకపోతే ఎందుకు పొరపాటు వేస్తాం ఎక్కడ తప్పు రాస్తుంది మీకు తెలుసు మీ ఏ సబ్జెక్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా బాగా రాద్దాం ఇంకా ఓకే ఇంకా నెక్స్ట్ లెవెల్